ఒక పక్కన అమెరికా ఇరాన్ మీద దాడికి సిద్ధమవుతుందన్నటువంటి సంకేతం. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రదేశాలకి తన యుద్ధ విమానాలు యుద్ధ నౌకల్ని పంపించింది అన్నది ఒకవైపు. రెండో వైపున స్వయంగా ట్రంప్ మీరందరూ ప్రజలందరూ ప్రభుత్వ కార్యాలయాలు స్వాధీనం చేసుకోండి, ఏ ఏ అధికారులు మీ మీద హింస చేశారో నోట్ చేసుకోండి, మిమ్మల్ని విముక్తి చేస్తాం, మీకు అండగా నిలబడతాం అని చెప్పడం, పోరాడండి అని చెప్పడం, దాంతోపాటుగా గట్టిగా యాక్షన్ ఉంటుందన్నటువంటి ప్రకటన చేయడం. ఇంకోవైపున అన్ని దేశాలు, అటు యూరప్ దేశాలు, నాటో దేశాలు, ఇటు భారతదేశం లాంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి తమ తమ పౌరుల్ని దేశం విడిచి వచ్చేయమని చెప్పడం. ఇలాంటి సందర్భంలో రష్యాకి సంబంధించినటువంటి IL-76D కార్గో ప్లేన్, యుద్ధ విమానాల నుంచి యుద్ధ ఆయుధాలని భారీ ఎత్తున మోసుకెళ్ళగలిగినటువంటి కార్గో ప్లేన్ అనమాట ఇది. ఇది పర్టికులర్గా సైన్యానికి సంబంధించింది, రష్యన్ సైన్యానికి సంబంధించింది. అది కొద్దిసేపటి క్రితం టెహ్రాన్ అంటే ఇరాన్ రాజధానికి చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా వెళ్ళేటటువంటిది. 48 గంటల్లో 5 సార్లు అక్కడికి తిరిగింది. 48 గంటల్లో 5 సార్లు ఈ కార్గో విమానం, ఆయుధాలను వీటిని మోసుకెళ్ళగలిగినటువంటి కార్గో విమానం ఇరాన్కి తిరిగింది. దాంతో భారీ ఎత్తున ఆయుధాలను ఇస్తోందా రష్యా ఇరాన్కి అన్నటువంటిది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.